ప్రైజ్ లార్డ్. అందరికీ దేవుడి నామమున వందనాలు. బాగున్నారా? ఈరోజు ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడుతున్న మాట, దేవుని యొక్క వాగ్దానాన్ని మనం శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు నీతో నాతో మాట్లాడి బలపరచును గాక. కీర్తన గ్రంథం 138వ కీర్తన 8వ వచనాన్ని మనం ఒకసారి ధ్యానం చేయగలిగితే దేవుడు అక్కడ చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. యెహోవా నా పక్షమున కార్యములు సఫలము చేయును అనే మాట మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవులారా, దేవుడు మన తరపున మన కార్యాలను సఫలం చేస్తాడు. దేవుడు ఎప్పుడు మన తరపున మన కార్యాలను సఫలం చేస్తాడు అనే విషయాన్ని మనం ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. ఈ దినమున నీ తరపున నీ కార్యాలను దేవుడు పూర్తి చేయాలంటే, ఇదిగో నువ్వు చేయవలసిన పనిని దేవుడు పూర్తి చేయాలి అంటే నువ్వేం చేయాలో ఈ రోజున కొన్ని మాటలను నేర్చుకోవాలి. చూడండి, ఇదే కీర్తనలో ప్రారంభంలో మనం చూడగలిగితే ఇక్కడ మహారాజు దావీదు మాట్లాడటం ప్రారంభిస్తూ అంటున్నాడు, నేను ఆయన పూర్ణ మనసుతో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని, దేవతల కంటే ఎక్కువగా ఆయన పూజనీయుడని దేవుడి గురించి ఒక క్లారిటీగా విశ్వాసంతో భక్తితో చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆయనే గొప్ప దేవుడని, ఆయనే ఉన్నతమైన వాడని ఆయన కీర్తించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన ఒక మారు ఆలోచించండి. దేవుడు మీ కార్యములను సఫలం చేయాలంటే, దేవుడు మీ తరపున మీ కార్యములను సఫలం చేయాలంటే తప్పక దేవుని కీర్తించే బిడ్డగా, దేవుని కొనియాడే బిడ్డగా నువ్వు ఉండాలి. అప్పుడే దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఒకసారి ఆలోచించు, అర్థం చేసుకో. నువ్వు దేవుడిని గొప్పగా చేస్తున్నావా? దేవుని యందు గొప్ప స్థితిలో నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఎప్పుడైతే నువ్వు దేవుని కీర్తిస్తావో, ఎప్పుడైతే కనపరుస్తావో, అప్పుడు దేవుడు నీ కార్యంలో సఫలపరుస్తాడు. ఎంతకాలం దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో సఫలం కాకుండా ఉన్నాయి అంటే ఒకటే ఒక ఉద్దేశం, దేవుని కీర్తించట్లే, దేవుని కనపరచట్లే. అందుకే ఉదయకాల సమయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు నుండైనా దేవుని కీర్తించడం, కనపరచడం, ఆయనకు ప్రాధాన్యం ఇవ్వడం నేర్చుకో. దేవుడు తప్పక నేను ఉన్నతమైన స్థితికి మారుస్తాడు. ఈ మాటలు నీ జీవితం నెరవేరాలని ప్రార్థన చేస్తా ఉన్నాను. మీరు కూడా ప్రార్థనలోకి భావించండి. పరిశుద్ధుడా, గొప్ప దేవుడు, మీకు లెక్కలేని స్తోత్రం నైనా. ఈ ఉదయకాల సమయంలో స్పష్టంగా తేటగా మీరు మాట్లాడారు, అందుని బట్టి వందనాలు. నీ మాటలను బట్టి లెక్కలేని స్తోత్రం అయ్యా. ఈ మాటలనైనా ప్రతి బిడ్డ జీవితంలో, విన్నవారి జీవితంలో, విశ్వాసం ఉంచిన వారి జీవితంలో గొప్పగా మీరు నెరవేర్పు కలుగుచ్చేయమని బ్రతిమలాడుతున్నాను. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి, మేలుతో నింపమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవులారా, ఇంతవరకు వాగ్దానాన్ని విన్నారు. ఈ యొక్క మాటల ద్వారా మీరు బలపరచబడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదే రీతిగా అనేకులకు షేర్ చేయండి. కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.